ఈ లిక్కర్ స్కాండల్ గురించి ఏదైతుందో చాలా బర్నింగ్ ఈరోజు ఏదైతుందో దేశ చరిత్రలోనే ఒక నేషనల్ మీడియా కానీ తర్వాత రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కానీ పక్క రాష్ట్రాలైన కర్ణాటక కానీ ఎక్కడ జరగనంత ఒక విచిత్రమైన పరిణామాలు ఇక్కడ ఏదైతుందో 2019 నుంచి 24 వరకు జరిగాయి. దాని మీద పత్రికల కథనాలు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతుందో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వివరణ ఇచ్చినట్టుగా నాకు ఇద్దరు ప్రెస్ మిత్రులు ఏమంటారు ట్రోల్స్ అవి పంపించారు. సంతకాలు ఎక్కడ లేవని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రో మంత్రో ఏ దానికి సంతకాలు పెట్టారు? ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయాన్ని అధికారులు అమలు చేస్తారు. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా, మీకు ఎక్సైజ్ బిజినెస్ చేసిన అనుభవం లేదు, మీ తండ్రి కానీ మీరు కానీ చేయలేదు, కానీ పరిపాలించినప్పుడు ఎక్సైజ్ పాలసీ వచ్చింది. మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారు కానీ నాగేశ్వరరావు వెస్ట్ గోదావరి కానీ సారా మామలా చేశారు. సారా మామలో కూడా 83-84లో రైడింగ్ పార్టీ అంటారు. బొత్స సత్యనారాయణ రైడింగ్ పార్టీ అంటే అప్పుడు సారా మామూలు ఉండే ఈ బట్టీలు పెట్టేవాళ్ళు, ఏది ఇప్ప పువ్వు తర్వాత ఈ టైర్లు వీళ్ళతోటి, వాటిని అక్రమ సారా గుడంబ అమ్మేవాళ్ళు. దాన్ని ఏదైతుందో ఎక్సైజ్ కాంట్రాక్ట్ ఎవరైతే సారా మామూలు తీసుకుంటాడో అతను ఏదైతుందో ఓ రౌడీ పార్టీని పెట్టి ఓ జీబులు పెట్టేదైతుందో ఒక కానిస్టేబుల్ ఎక్సైజ్ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చి రైడ్ చేసేదైతుందో చేస్తూ ఉంటారు. రైడింగ్ పార్టీ అంటే మామూలు ఒక వర్కర్ ఒక గన్మెన్ అనుకోరాదండి. బొత్స సత్యనారాయణ వరంగల్లో వరాల రాజు గారని వెస్ట్ గోదావరి, మాగంటి గారు కూడా అప్పుడు చౌదరి గారు కూడా పెద్ద ఎక్సైజ్ కాంట్రాక్టర్ మా దగ్గర కూడా ఆదిలాబాద్ కరీంనగర్ చేశారు. వారు కూడా నేను ఎమ్మెల్యే కాకముందు పరిచయం, ఎమ్మెల్యే అయినాక నా కాలేజీ కూడా ఎక్సైజ్ దాంట్లో నేను ఏదైతుందో 4 lakhs పెద్దపల్లికి రేజ్ చేయడం జరిగింది. దాంట్లో పనిచేసినవాడు ఆయన ఇవాళ అపోజిషన్ లీడర్, కౌన్సిల్లో క్యాబినెట్ స్టేటస్ ఉంది. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నేను 80లో హోల్సేల్ వైన్స్ 1980 45 years బ్యాక్ హైదరాబాద్లో మా మిత్రులతో హోల్సేల్ ఒక వైన్ షాప్ పెట్టాను, హోల్సేల్. అలాగే దేవరాజర్స్ గారు ముఖ్యమంత్రి, వారు అప్పుడు లైసెన్స్ ఇచ్చారు, స్టార్ట్ అయింది. గుండూరావు గారు అయిన తర్వాత 81లో స్టార్ట్ అయ్యేది కర్ణాటకలో. దేవరాజు గారు పార్లమెంట్లో ఓడిపోగానే ఇందిరాగాంధీతో డిఫర్ అయ్యారు, రాజీనామా చేశాడు. ఆల్కహాల్ కోట, ఈథల్ ఎస్టేట్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్, సాల్వెంట్ ఆయిల్, ఆ సారాన్ని ఆల్కహాల్నే ఓ 300 లీటర్ల నీళ్లు కలిపి 500 ఏదైతుందో సారా అమ్మేవాళ్ళు. అదే అంతకుముందు బాటలు ఉండే, రామారావు గారు వచ్చిన తర్వాత బాటలు పోయి పాకెట్లు చేశారు, అక్రమ పాకెట్లు కూడా చేశారు. ఈరోజు దేవేందర్ గౌడ్ 100 కోట్లు సంపాదించింది అక్రమ సారా మిషన్లే. ఇంద్రకరణ్ రెడ్డి గారు మొన్నటిదాకా మంత్రి చేశాడు, అప్పుడు జడ్పీ చైర్మన్ ఉండే ఆదిలాబాద్ 87లో. ఆయన అక్రమ సారా మిషన్లు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వమే సప్లై చేస్తుంది. ప్రభుత్వం సప్లై చేస్తే 1 లీటర్కు అంటే 10 ప్యాకెట్లు అనుకోండి, లీటర్ 100 గ్రాములకు 1 ప్యాకెట్, 10 ప్యాకెట్లు గవర్నమెంట్ ఇస్తే 70 రూపాయలు అనుకోండి. మనమే ఆల్కహాల్ తెచ్చుకొని ఆ సాచెట్ మిషన్లో నీళ్లు పోసి కొట్టేది ఉంటుంది ఏదైతుందో సేమ్ అదే టేస్ట్ మనకేదైతుందో 30 రూపాయలకి అవుతుంది. అంటే 40 రూపాయలు డైరెక్ట్ జీరో అనుకోరాదండి, జీరో. అటువంటి సారా మిషన్లు, అక్రమ సారా మిషన్లు నిర్మల్లో 2, ఆదిలాబాద్ 1. ఈరోజు పత్రికల్లో బంధించున్నాయి, ఆ పత్రికలు నా దగ్గర లేవనుకోండి. ఈజ్ ద ఫ్యాక్ట్. 88 డిసెంబర్ 20 రామారావు గారు ఆదిలాబాద్ టూర్ కంటే ముందు 13 నాడు ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వలేదు. మీరు వచ్చే లోపల ఈ అక్రమ సారా మిషన్ నిర్మల్ 2, తర్వాత సిర్పూర్ కాదున్నారు, ఈ 3 గిట్ట మీరు చేయకపోతే హైదరాబాద్ నుంచి పత్రికా విలేకరులను ప్రతిపక్ష నాయకులను తీసుకెళ్లి ఆ సారా మిషన్లు పబ్లిక్ ద్వారా ఏదైతే ఊడబీకి వచ్చి మీ సాగర్ టాకీస్ గేటు ముందు, సాగర్ టాకీస్ అంటే హ్యాబిట్స్ ఇంట్లో ఉండేవారు రామారావు గారు. రోడ్ నెంబర్ 13 కాదు, 13 ఏమో 94లో, బట్ 83 to 88 హ్యాబిట్స్ తన సొంత ఇంట్లో ఉండేవాడు. దాని ముంగట సాగర్ టాకీస్ ఉండే, ఇది హ్యాబిట్స్లో సాగర్ టాకీస్ గేట్ల ముందు వేస్తా అంటే 18కి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశాడు. 18 నాడు అక్కడ సారా మిషన్లు సీజ్ చేసేశాడు. జడ్పీ చైర్మన్ ఎలక్టెడ్ బై డైరెక్ట్ 87లో ఎంటైర్ పబ్లిక్ వేయాలి. అప్పుడు జడ్పీ సిస్టమ్, జిల్లా అందరూ ఓట్లు వేయాలి. అట్లా 21 జిల్లాల్లో జడ్పీ చైర్మన్ సిస్టమ్ వచ్చింది, సమితి బై మండల వ్యవస్థ వచ్చింది. నేను అడుగుతున్నాను, డిస్టిలరీలు మా హయాంలో 1 ఇవ్వలే, 100% కరెక్ట్. డిస్టిలరీ ఇవ్వడం తప్పు కాదు, కానీ డిస్టిలరీని క్యాప్చర్ చేసుకొని మీరు ఏ బ్రాండ్లు అయితే దేశమంతా ఉంటాయో అన్ని రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత
మ్యాక్డోల్ అనుకోండి, ఓల్డ్ టవర్ అనుకోండి, మ్యాన్షన్ హౌస్ అనుకోండి, పీటర్ స్కాట్ అనుకోండి, తర్వాత ఏదైతుందో లోకల్ బ్రాండ్ అంటే ఇప్పుడు భూములు గిమూములు పెట్టిండు కదా, మా దగ్గర కూడా లోకల్గా ఉంటాయి. ప్రెసిడెంట్, లంబాడి. మేము 80లో హోల్సేల్ చేసినప్పుడు మాకు 3 రూపాయలకు వస్తుండే క్వార్టర్. దాన్ని మేము 6 రూపాయలకు ఇచ్చేవాళ్ళం రిటైల్ షాపులకు. వాళ్ళు అమ్మేది 11 రూపాయలకు అమ్మేవాళ్ళు. ఈ రోజు ఇప్పుడు 99 ప్రభుత్వం అమ్ముతుంది, 105. మొన్నటి వరకు 230. సో అవి లోకల్ ఆల్కహాల్ గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. దానికి ఏదైతుందో ఆ స్పిరిట్లో కొంత మెడిసిన్ టైప్ వేస్తారు, దానికి ఓ లేబుల్ పెట్టుకుంటారు. అదేదైతుందో చీప్ లిక్కర్ అంటారు దాన్ని, చీప్ లిక్కర్. 230 ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ రాకముందు తెలుగుదేశం ప్రభుత్వంలో 90 ఉండి, ఇప్పుడు 95 105 అయింది. అంటే ఒక 130. తో ఇది భారతదేశ చరిత్రలో మేము ఒక మెమో తీసుకోవాలంటే రీటైల్ అంటే 69-70 ఖచ్చితంగా స్టేట్ బ్యాంకులో చాలాను కట్టాలి. ఈరోజు టీ కొట్టుకు పోతే 10 రూపాయలకు డిజిటల్ ఏది గూగుల్ పేనా ఫోన్ పే అంటున్నాం. 10 రూపాయల ఒక సిగరెట్ తీసుకుంటే చేస్తున్నాం. ఎందుకు క్యాష్ చేసినావు? కారణం ఏంటి అంటే నీకు డిజిటల్ పేమెంట్లో ఇస్తే నష్టం ఏమొచ్చింది, క్యాష్ పేమెంట్ చేయడానికి కారణం ఏంటి? దాని మీద ఏమైనా డిస్కస్ జరిగిందా? అది ప్రజలకు వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా, అంబటి రాంబాబు చెప్తారా, సారా మామూలు బ్రాండీ షాపులు చేసిన బొత్స సత్యనారాయణ గారు, నాగేశ్వరరావు చెప్తారా? ఎక్కడ వేదిక పెట్టా? నేను వాళ్ళతో కలిసి పనిచేసిన వాడిని, పౌరుణ్ణి. ఇది అన్యాయం జరిగిందనేది నేను చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినాక పేపర్లు చూసిన, మా దగ్గర రావడం లేదు సార్. ఒరిజినల్గా ఏదైతుందో ఒక లిక్కర్ మ్యాక్డల్ విసుకుంది అనుకోండి, కేస్ అంటే 12 ఫుల్ బాటిల్ ఉంటే కేస్ అంటారు. 600 రూపాయలు. ఎక్కడ మెక్డోలోలు తెలంగాణలో ఇచ్చినా, కేరళలో ఇచ్చినా, కర్ణాటకలో ఇచ్చినా, తమిళనాడు ఇచ్చినా, మహారాష్ట్ర ఇచ్చినా, ఇక్కడెంత 1300. ఈ 700 డైరెక్ట్గా ప్రభుత్వం పర్చేజ్ చేస్తుంది, ప్రభుత్వం పే చేస్తుంది. హోల్సేల్ ప్రభుత్వం కనుక, రిటైల్ కూడా ప్రభుత్వమే. ఈ 700 మళ్ళీ డైరెక్ట్ క్యాష్ డ్రా చేసేది అవుతుందో ఇతనికి వస్తుంది. కిక్ బ్యాక్ నిన్న ప్రముఖంగా ఏదైతుందో ఆంధ్రజ్యోతిలో అండ్ ఈనాడులో ఏదైతుందో ప్రముఖంగా వచ్చింది. అది కంపెనీస్, ఏ కంపెనీస్ ఈ విధంగా ఏదైతుందో అంటే దాదాపు ఒక కేసు మీద ఫుల్ బాటిల్స్ అయితే 12, హాఫ్ అయితే 24, క్వార్టర్ అయితే 48. కేసు అంటారు దాన్ని, కేసు. ఒక బాక్స్లో వస్తాయి. ఫుల్ బాటిల్కి ఏదైతుందో 700 ఉంటే, హాఫ్ బాటిల్కి ఏదైతుందో ఈ లేబుల్ ఛార్జ్ అండ్ బాటిల్ ఛార్జ్ ఉంటుంది కదా, 15-20 రూపాయలు ఎక్కువ ఉంటుంది. క్వార్టర్కి ఏదైతుందో 30 రూపాయలు ఉంటుంది. 700 ఉంటే 720, 750 అవుతుంది. ఈ విధంగా ఏదైతుందో కిక్ బ్యాక్స్. ఈరోజు కొన్ని పత్రికల్లో కథనాలు చూసినప్పుడు 3,200 కోట్ల రూపాయలే కిక్ బ్యాక్ అనేది స్టోరీ వస్తున్నాయి. లీకులు 1,00,000 కోట్ల 99,000 కోట్లు అంటే దాదాపు 1,00,000 కోట్లు క్యాష్ బిజినెస్ అయింది టోటల్ 4.5 yearsలో. ఎందుకు క్యాష్ బిజినెస్ అయింది? 94-95% క్యాష్ బిజినెస్ అయింది. ఎందుకు క్యాష్ అయింది? ఈరోజు ఎక్సైజ్ యాక్షన్లు వెనకట పూర్వం 20 ఏళ్ల కిందనే క్యాష్ తీసుకోవనే కావాలి కాదు, డీడీ చేయాలి, డీడీ తయారు చేయాలి. ఈరోజు